హాయ్ ఎవ్రీవన్. పిల్లలు ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఒకటి కొత్తగా వంట చేయండి అమ్మని అడుగుతూ ఉంటారండి. ప్రతిరోజు కొత్తగా, ప్రతి సాయంత్రం కొత్తగా అంటే ఎట్లా చేస్తాను చెప్పండి? స్కూల్స్ ఉంటేనే బెస్ట్ అండి. పొద్దున్న ఏదో ఒకటి చేసి పంపిస్తాం, సాయంత్రం వచ్చేటప్పటికి ఏదో ఒకటి అయితే చేసి పెడతాం. బట్ ఇంట్లో ఉంటే వాళ్ళకి ఎంతసేపు ఆడుకున్నా ఆకలి ఉండదు. ఇంటికి వచ్చి చదవమంటే చాలు ఆకలి వేసేస్తుంది అని అంటూ ఉంటారు. నేను ఈ విషయం ఎవరితో చెప్పినా సరే అందరు మదర్స్ ఇలానే అంటారండి. బుక్ తీయమంటే చాలండి పిల్లలకి ఆకలి వేస్తూ ఉంటుంది అనేసి. నార్మల్గా అయితే నేను ఇలాంటి న్యూట్రిలా ఇట్లాంటి చాక్లెట్ ఉంటాయి కదా, పెద్దగా ప్రిఫర్ చేయనండి, పిల్లలకి దగ్గులు అలా వస్తాయని. బట్ అప్పుడప్పుడు ఇంకా తప్పదులేండి, మనమే చేంజ్ అవ్వాలి, ఇంకా ఏం చేయలేము. నేను ఏం చేశానంటే ఇంకా మైదాతో కాకుండా గోధుమ పిండిలో కొద్దిగా అంటే ఇప్పుడు సపోజ్ 2 cups ఆఫ్ గోధుమ పిండి తీసుకుంటే ఒక 1/2 cup షుగర్ లైట్గా వేసేసి అవి ఆయిల్లో అదే ప్యాన్ పైన చిన్న చిన్నగా దోశల్లాగా వేసేసి దాంట్లో ఈ న్యూట్రిలా పెట్టేసి అయితే ఇచ్చాను. నార్మల్గా అయితే ప్యాన్ కేక్ అనేసి మైదాతో చేస్తారు కదా, ఎందుకులే మైదా యూస్ చేయడం అనేసి గోధుమ పిండితోనే చేశానండి. వన్స్ ట్రై చేయండి, మీ పిల్లలకి నచ్చితే చూడండి. ఇదే కాకుండా జామ్ ఉన్నా లేకుంటే పీనట్ బటర్ ఉన్నా సరే చేసినా సరే ఓకేనండి. అప్పుడప్పుడు పిల్లల కోసం తప్పదండి. కొన్ని అంటే హెల్త్ పాడవుతుంది, దగ్గు వస్తుంది అని చెప్పినా సరే వాళ్ళు వినిపించుకోరు. అంటే దేనికైనా ఒక టైం వస్తుంది. ఇంకా చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఏముంది దీంట్లో స్వీట్గా ఉంటుంది, చాక్లెట్లా ఉన్నది కదా, అమ్మ అస్సలు తినేవారు అని అనుకుంటారు అంతే. మీ ఇంట్లో